ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను, డబ్బులకి కకృతి పడా కాదు, ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది. ఇలాంటి ప్లేసులకి రావాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఎలా పడితే అలా వస్తే నాలా అస్సాం అయిపోతారు. హలో, హాయ్. బ్యాగులు ఏం లేకుండా వస్తే బెటరు. వామ్మో, చీకటి పడిపోయిందండి. బస్సు ఆపిద్దా? ఇక్కడ వరకు వచ్చేటప్పటికి తోలు తీరిపోయింది. థ్యాంక్ యూ శ్రీలంక, వెరీ నైస్. గత వీడియో చూసుకుంటే డంబుల్లా నుంచి ఇక్కడ క్యాండీ వరకు అయితే వచ్చామండి. ఈ వీడియోలో వచ్చేసి క్యాండీ యొక్క సిటీ టూరు, ఇక్కడ ఫేమస్ ప్లేస్లు ఏవైతే ఉంటే అవన్నీ కవర్ చేద్దాం. సో వీడియో ఎండింగ్లో ఒక మంచి ప్లేస్ అయితే ఒకటి కవర్ చేయబోతున్నాం. మరి మీరు వస్తే ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను మీకు అలా చూపిస్తాను. వెళ్ళిపోదాం. నేనుండే హాస్టల్ సిటీ వ్యూ హాస్టల్, పైన 2వ స్టేర్లో ఉంటుంది. జస్ట్ నాకు నైట్ పనుకోవడానికి అనుకుంటే కనుక దీనికి మించి బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏది లేదండి. ఎందుకంటే సిటీకి సెంటర్లో ఉంది. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. ఈ క్యాండీలో కొట్టు గొడెల్ల వీధి అంటారు దీన్ని. ఇక్కడ కూడా కొంచెం తమిళనాడుకి పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే శ్రీలంకన్ భాషలో కొన్ని తెలుగు పదాలు, తమిళ పదాలు కూడా కలుస్తూ ఉంటాయి. ఇక్కడ క్యాండీలో కూడా చూడండి, అక్కడ ఫుట్పాత్, ఇక్కడ ఫుట్పాత్. సో పేద దేశం అంటారు కదండి. ఈ శ్రీలంకను చూసి చాలా దేశాలు చాలా నేర్చుకోవాలి. దీన్ని క్యాండీ లేక్ అంటారండి. చుట్టూతో తిరిగి రావాలంటే 3.5 కిలోమీటర్లు అండి. 1 గంట టైం అయితే పడుతుందంట. డైలీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయడానికి మంచి ప్లేసు. చాలా బాగుంది కదా క్యాండీ లేక్. రెస్టారెంట్కి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ చపాతీను వెజిటేబుల్ కర్రీస్ అడిగానండి. ఎందుకంటే మనం తినే వైట్ రైస్ కూడా అంత మంచిది కాదని రీసెంట్ టైమ్స్లోనే తెలుసుకున్నాను. హెల్త్కి చాలా మంచిది. ఇది గుమ్మడికాయ అండి, పంకిన్. ఇది కూడా చాలా మంచిది. చట్నీ బాలా, ఆయిల్ లెస్, రైట్? కాలిపోతుంది. ఇలాంటి ఆహారం తినడం కష్టమే అండి, కానీ అలవాటు చేసుకుంటే దీనికి మించింది ఇంకోటి ఉండదు. ఈ కనపడేదే టెంపుల్ ఆఫ్ ట్రూత్ అండి. నేనుంటున్న హాస్టల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్లు నడుచుకుంటూ వచ్చేసాను అంతే. ఈ టెంపుల్ ప్రాంగణంలో మొత్తం కూడా శాకాహార భోజనాలు అయితే ఉన్నాయండి. నాన్ వెజ్ అయితే ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదే టెంపుల్ ఆఫ్ టూత్ అండి. టూత్ అంటే ఒక పన్ను. ఈ పన్ను గౌతమ బుద్ధుడిదండి. గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన శరీర అవయవాలు కొన్ని ప్రాంతాలకైతే పంచడం జరిగింది. ఆ పన్ను మన భారతదేశం నుంచి ఇక్కడికైతే వచ్చిందండి. లోపలికి వెళ్తూ మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చెకింగ్ చేసే లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది శ్రీలంకలోనే నెంబర్ 1 టెంపుల్ అంట. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సెక్యూరిటీ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక విగ్రహం కనపడుతుంది. ఆయనే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. 1948 శ్రీలంక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ప్రైమ్ మినిస్టర్ అండి ఆయన. డిఎస్ సేనా నాయకి, డాన్ స్టీఫెన్ నాయకి అంటారు ఆయన్ని. అలాగే ముందుకు వెళ్తే ఇంకొక విగ్రహం కనపడుతుంది. ప్రతి విగ్రహానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాగే ఈ విగ్రహం చరిత్ర కూడా తెలుసుకుందాం. ఇతని పేరు మద్దుమ బండారా అండి. 8-9 సంవత్సరాల చిన్నపిల్లవాడు. 1814 సంవత్సరం. అప్పటికి శ్రీలంకని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళైతే ఆక్రమించుకోలేదు. ఆ సమయంలో ఇక్కడ రాజు అండి, ఈ క్యాండీలో ఉండి శ్రీలంకని పరిపాలిస్తున్న రాజు శ్రీ విక్రమసింహ మన తెలుగువారండి. మన తెలుగువారేంటి, రాజు ఏంటనా నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఆయన గురించి. ఇప్పుడు మద్దుల బండారా వాళ్ళ నాన్న ఈ క్యాండీ రాజ్యంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్యాండీ రాజ్యంలో ఉండే శ్రీలంకను మొత్తం పరిపాలించేవాళ్ళు శ్రీ విక్రమసింహ మన తెలుగు మహారాజు. ఆ సమయంలో ఈ మద్దుమ బండారా వాళ్ళ నాన్న ఇక్కడ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు మొత్తం తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి చెప్పేవాడండి. అది తెలుసుకున్న మన విక్రమసింహ మహారాజు గారు కోపంతో ఆయనకి మరణశిక్ష విధించారు. ఈ మద్దుమ బండారా వాళ్ళ నాన్న ఏంటంటే పారిపోయాడు రాజ్యాన్ని వదిలేసి. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. అప్పటికి వాళ్ళ అమ్మ, మద్దుమ బండారా చిన్నపిల్లోడు ఉన్నారనమాట. అప్పుడు ఏంటంటే రాజు వాళ్ళ ఫ్యామిలీని శిక్షించాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి చంపేసేయండి అని. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి చంపుతుండగా ఆ చిన్నపిల్లవాడైతే అండి, రండి వచ్చి నన్నైతే చంపేసుకోండి అని చెప్పి ముందుకు వెళ్ళి ధైర్యంగా చెప్పాడనమాట. ఈ మద్దుమ బండారా అనే 8-9 సంవత్సరాల బాలుడు ఫైనల్గా మద్దుమ బండారాన్ని చంపేశారండి. అక్కడ ఆ చిన్నపిల్లవాడు చూపించిన ధైర్యాన్ని అక్కడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇది శ్రీలంక ప్రజలందరికీ ఒక గర్వకారణం.
దానికి గుర్తుగా ఈ రోజున ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టెంపుల్, ఇది టెంపుల్ కాదండి. అప్పట్లో రాజభవనం. ఎప్పుడైతే ఇక్కడ బుద్ధుడి పన్ను తీసుకొచ్చి పెట్టారో అప్పటి నుంచి దీనిని దళద మలిగవ టెంపుల్ అని పిలుస్తున్నారండి. ఇంగ్లీష్లో టెంపుల్ ఆఫ్ ద టూత్, అలాగే కొంతమంది రాయల్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇంకా అందుకే ఆ టెంపుల్ ఆఫ్ టూత్ ఎదురుగానే ఆ మద్దుమ బండారా విగ్రహం అయితే పెట్టారు, అతని ధైర్యానికి గుర్తుగా. సో నిజంగా మద్దుమ బండారా గ్రేట్. చెప్తున్నానండి, యాజ్ ఎ తెలుగోడిగా మన తెలుగు రాజుకి కొంచెం కూడా కనికరమే లేదు శ్రీ విక్రమసింహకి. చిన్న పిల్లోడని కూడా చూడకుండా చంపించేశాడు. ఇంకా మరి మనమైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రైట్ సైడ్ బోర్డు ఉంది కదా, టూరిస్టర్లు అయితే టికెట్ తీసుకోవాలని. రైట్ సైడ్ వెళ్ళిపోయి టికెట్ అయితే తీసేసుకుని వెళ్ళిపోదామండి. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం, టికెట్ ఎలాగే ఏంటనేది. నా రంగు, నా వేషధారణ మొత్తం అడ్డు పెట్టుకుని నేను ఒక లోకల్ పీపుల్లా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. కానీ అది తప్పు, ఎందుకంటే శ్రీలంక అనేది టూరిజం పరంగా ఎదుగుతుంది, కొంచెం వెనకబడి ఉన్న దేశం. మనం అసలు చేయకూడదు ఇలాంటివి. పాదరక్షకుల కౌంటర్ అయితే ఉంది, ఉచితంగా పెట్టేసేయచ్చు అంట. షూస్ అయితే పెట్టేసి ఇక్కడ ఏటీఎం మిషన్ లాంటిది ఒక గది ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మన క్యాష్ డిపాజిట్ మిషన్లా ఉందండి. ఇలా మిషన్లు ఉండడం వల్ల అవినీతిని కొంతవరకు నిర్మూలించవచ్చండి. ఖచ్చితంగా ఎవరైనా కానీ మిషన్లోనే చేసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, అదర్ కంట్రీస్, సార్క్ కంట్రీస్. సౌత్ ఏషియాలో ఉన్న 8 దేశాలను సార్క్ కంట్రీస్లా పిలుస్తారండి. ఈ సార్క్ కంట్రీస్ ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే ఇంకా మనం కొంచెం తక్కువ రేట్లు అయితే తీసుకుంటాం అనమాట ఏ దేశానికి వెళ్ళినా. ఇప్పుడు సార్క్ కంట్రీలో మన ఇండియా ఉంది కాబట్టి మనకి వచ్చేసి 1500 శ్రీలంకన్ రూపాయలు, అంటే 430 రూపాయలకే టికెట్ ఇస్తున్నారండి. అదే ఫారినర్స్, విదేశీయులు అనుకోండి, 2000 శ్రీలంకన్ రూపాయలు, అంటే 572 రూపాయలు అండి. ఇక్కడ జస్ట్ ఒక టికెట్ ఎంటర్ చేసేసి నేను కొట్టంగానే మిషన్ ఓపెన్ అయిపోయింది, దాంట్లో డబ్బులు పెట్టేశానండి, ఇంకా తీసేసుకుంది, మన టికెట్ అయితే వచ్చేసిందండి. చాలా సులభంగా ఉంది. మనం సేమ్ డబ్బులు డిపాజిట్ మిషన్ ఎట్లా వాడతామో మన సైడు అలాగే ఉందండి. ఒకవేళ మనకి ఏమైనా తెలియకపోతే ఇక్కడ ఉన్నారండి, హెల్ప్ చేస్తారు మొత్తం దగ్గరుండి. కానీ ఏముంది, అది పెద్ద బ్రహ్మ విద్య ఏంది, మనమే చేసేసుకోవచ్చు. 1500 శ్రీలంకన్ రూపాయలు పెట్టిన తర్వాత ఫ్రీ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టికెట్ హియర్, ఓకే. నో స్కానింగ్, ఓకే. వేర్ ఈస్ ఎంట్రీ? దిస్ వే, ఓకే. ఫారినర్స్కి సపరేట్ ఎంట్రీ. ఏమైనా లాంఛనాలు ఉంటాయేమో మనకి. లోపలికి ఎంటర్ అవుతున్నా. ఆలయం లోపలికి వెళ్ళంగానే ఈ విధంగా అయితే ఉంది మొత్తం. ఇక్కడ రైట్ సైడ్లో ఒక గర్భగుడిలా ఉంది కదండి, బుద్ధుడి విగ్రహం అయితే ఉంటుందంట. పూజ సమయాల్లో మాత్రమే తీస్తారంట, ప్రజెంట్ క్లోజ్లో ఉంది. అలా ఇంకొంచెం పైకి మొదటి అంతస్తులోకి వెళ్ళే దారిలో బుద్ధుడి విగ్రహాలు, కొన్ని బౌద్ధపరమైన పూజ సామాగ్రి అయితే కనపడుతుంది మనకి. ఇంకా అలా మనం పైకి వెళ్ళిన తర్వాత చాలామంది భక్తులు అయితే వచ్చారండి. ఇప్పుడు మీరు స్ట్రైట్గా చూస్తున్నారు కదండి, దాని లోపలే బుద్ధుడి యొక్క దంతం అయితే ఉందంట. ఇంకా ఆ బాక్స్ని చూసే అందరూ కూడా దర్శించుకుంటున్నారు, ఎందుకంటే అది ఓపెన్ అయితే చేయరేంటండి. ఒకవేళ ఓపెన్ చేసినా కానీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఒక పట్టణంలా ఉంది కదా, ఆ విధంగా అయితే ఉంటుందండి. ఆ పన్నుని ఒక బాక్స్లో పెట్టి అలా 7 బాక్సుల్లో పెట్టి ఒకదానిపైన ఒక లేయర్ పైన ఒక లేయర్, ఒక లేయర్ పైన ఒక లేయర్, ప్రొటెక్షన్ లేయర్లా పెట్టి అలా పెట్టారండి బాక్స్. ఇంకా బాక్స్ని దర్శించుకొని మన కోరికలు కోరుకొని వెళ్ళిపోవడమే అండి. పవిత్రమైన స్థలంగా భావించి మరియు ప్రశాంతత కోసం అయితే వస్తారంటండి. అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా, ఈ శ్రీలంక ప్రజలకైతే దీంట్లోకి ఉచితంగా రావచ్చు, టూరిస్టర్లకు మాత్రమే డబ్బులు అయితే తీసుకుంటున్నారు. టెంపుల్ లోపల చూసాం కదండి ఇప్పటి వరకు, చరిత్ర అయితే అది మొత్తం కూడా మీకు మంచిగానే వివరించానని ఆశిస్తున్నాను. లోపల కూడా వీడియో అయితే తీయడం జరిగిందండి. వాళ్ళని అడిగాను, లోపల అడిగితే తీసుకోండి అన్నారు. ఆ కారణంగానే లోపల కూడా చూపించడం జరిగింది. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ద మ్యూజియం ఆఫ్ వరల్డ్ బుద్ధిజం అంట. శ్రీలంక ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ మెయిన్ ఉన్నాయి 2. ఇక్కడ శ్రీలంకలో అయితే లోపల చిత్రీకరణ అయితే తీసుకొని ఇస్తున్నారండి, బయటలా కాదు. మీకు లోపల మొత్తం ఒక మ్యూజిక్ వేసేస్తా, చూసేయండి. మనం స్టార్టింగ్లో తీసుకున్న టికెట్తోనే మ్యూజియంలో కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చండి. చూసాం కదండి మొత్తం కూడా ఈ టెంపుల్ అదంతా కూడా.
మ్యూజియం చూసాము, అలాగే ఈ టెంపుల్ కూడా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యాండీ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నామండి. ఎవరో ఒకరిని అడుగుదాం. హలో సార్, సార్ క్యాండీ వ్యూ పాయింట్ వేర్? క్యాండీ వ్యూ పాయింట్. Okay, I will show you. You are from India. Yes sir. This way? Now I can just show you the viewpoint here. జస్ట్ అడ్రస్ అడిగితే ఈయన మన కూడా వచ్చి మరీ చూపిస్తున్నాడు. ఇండియానా అని అడిగారు. అవునని చెప్పాను. చూసారా మన ఇండియన్స్ అంటే అంత మర్యాద. Nice to come. థ్యాంక్ యూ Sri సార్. Lanka. వెరీ నైస్ Come again. పీపుల్ సార్. Come again. థ్యాంక్ యూ సార్. Right. సో రోడ్స్ వా జస్ట్ మిస్. ఇది క్యాండీ సిటీ సెంటర్ అంట. ఏముంటుందో ఏంటో దీంట్లో. పాప్కార్న్ వేస్తున్నారు. కాకులు కూడా తింటున్నాయి పాప్కార్ను. ఇంత దగ్గరగా చూడలా. మోటార్ బోట్ సర్వీస్ అంట. బ్రదర్, కెన్ ఐ గో అండ్ సీ? థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఈ లేక్ మొత్తం భలే కనపడుతుంది వ్యూ. ఇప్పుడు ఆ పైకి వెళ్ళబోతున్నాం. మొత్తం ఈ సిటీ వ్యూవింగ్ మనకి మంచిగా ఈ లేక్ కూడా కనపడుద్ది. ఈ బోట్లో రైడ్ అంతా అడుగుదాం. జస్ట్ వెళ్ళి చెప్తారుగా. బ్రదర్, హౌ మచ్? Get the price. 4,500 boat safari. Yeah, one boat. One boat. Any persons? How many persons? 10 people. 10 people. 10 మందికి 4,500 శ్రీలంకన్ రూపాయలండి. స్క్రీన్ పైన ఇచ్చాను. సో ఆ బోట్లో హౌ మెనీ అవర్స్ బ్రదర్? ఓన్లీ 15 minutes. ఓకే, 15 నిమిషాలు తిప్పి చూపిస్తారంట. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. క్యాండీ బాయ్. తెలుగు యూనో తెలుగు? ఏ నైస్ నైస్. జై పుష్ప, జై జూనియర్ ఎన్టీఆర్, జై ప్రభాస్, జై పవన్ కళ్యాణ్, జై ఆల్ తెలుగు పీపుల్. బాయ్ బాయ్. ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అండి దాన్ని నీటిలోనే పడేయాలి. వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేసి రీసైకిల్ చేస్తారు వాటిని. అదే కాలుష్య వాతావరణం ఎంత కొంత తగ్గిద్దని అనుకుంటా. భలే ఉంది హోటల్ ఇది. దీంట్లో అండి బాగా ఉన్నోళ్ళు, యూరోప్ పీపుల్, వీళ్ళంతా అమెరికా వాళ్ళు ఇంట్లో స్టే చేస్తారు. క్యాండీ వ్యూ పాయింట్ రోడ్ ఇదే అంట. కష్టమే ఎక్కడం. ఇది మొత్తం ఇంక్లైన్ ఉంది ఇది. హలో, హాయ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Czech Republic. Oh, Czech Republic. Yeah. It's from Europe, right? Yes, Oh. in the middle of Europe. Yeah. European people, very strong people Faster than me. Yeah. గత వీడియోలో చెప్పాక నడుస్తానని. నాకు ఆ యూరోపోడే ఇన్స్పిరేషను. నడవాలి, నడిస్తే ఆరోగ్యానికి మంచిది. క్యాండీ వ్యూ పాయింట్ వేర్ సార్? అప్. ఓకే, 1 kilometer? 200 meters. ఓ 200 meters. ఓకే, 200 అంటే ఏముంది జుజూబీ. ఇక్కడ ఎరుపు రంగు కొబ్బరి బొండాలు అమ్ముతున్నారండి. శ్రీలంక బుద్ధిస్ట్ కంట్రీ కాబట్టి ఎక్కడ చూసుకున్నా ఇట్లాంటి పగోడా అంటారు అనుకుంటా దీన్ని, ఎక్కువ కనపడుతూ ఉంటాయి. వచ్చేసామండి క్యాండీ వ్యూ పాయింట్కి. చాలామంది కారుల్లో వస్తున్నారు ఇక్కడికి. క్యాండీ ఇక్కడ వరకు వచ్చేటప్పటికి దోలు తీరిపోయింది. ఆ వెనక కనపడేదే క్యాండీ సిటీ వ్యూ పాయింట్. ఇది అదిరిపోయింది కదా. No sir, I cannot carry. I don't have space in my bag. I'm sorry. Very nice people, Sri Lankan people. ఇక్కడ టూరిస్టర్లు ఎక్కువ వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వస్తారండి. ఈ క్యాండీ ఎవరు వచ్చినా ఆ టెంపుల్ ఆఫ్ ట్రూత్ దగ్గరికి వెళ్తారు. అలాగే ఇక్కడికైతే వస్తారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు చూసుకుంటే, పెయింటింగ్స్ అవన్నీ. సార్ హౌ మచ్ సార్ వన్ పెయింటింగ్? బిగ్ వన్ ఈజ్ 12,000, స్మాల్ వన్ 7,000. ఓకే సార్, మీకు స్క్రీన్ పైన రేట్లు ఇచ్చానండి. Come to the top of the mountain. Oh nice. This is the museum? Yes. For free. Yes. ఇక్కడ శ్రీలంకలో
జెమ్స్ అండి, రాళ్ళు, రంగురాళ్ళు బాగా ఫేమస్, ప్రపంచంలోనే ఫేమస్ అంటారు. ఫేమస్ అంటాం కన్నా ఫేమస్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. జెమ్స్ జ్యువెలరీ. ఆడ మ్యూజియం అని ఎక్కడ లేదు కదా. ఓహో మ్యూజియం, ఓకే ఓకే అందులో. హలో హలో, వీడియో ఓకే? యా, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. దిస్ ఈస్ ద మ్యూజియం? ఓకే ఓకే. డౌన్ స్టేర్, వెరీ డౌన్ స్టేరా. మంచిగా ఏసీ ఉంది కదా లోపల. ఏసీ మాత్రం దంచి కొడుతుందండి. చెప్పే కదా రంగురాళ్ళు. రంగురాళ్ళు అంటే ఏముండదు, ఇది మన పాలరాయి నుంచి ఒక మొక్క పడితే తీసుకొచ్చి పెట్టేశారు, ఎంతో కొంతకు అమ్మేస్తారు. అదిగోండి అయ్యి. ఇంకా ఈ రాళ్ళతో ఆ స్టోన్లు తయారు చేస్తారు కావాలి, ఆ వజ్రాల టైప్లో. అది జెమ్స్ అంటే అవి. ఇవన్నీ వాళ్ళు అట్లా తీస్తారని మొత్తం ఉంది క్లియర్గా. ఒకసారి ఇటు కూడా వెళ్ళి ఆయన తయారు చేస్తున్నాడుగా చూద్దాం అది కూడా. ఇదిగోండి, ఇది చెకింగ్ అనుకుంటా. దీంట్లో వీళ్ళు మొత్తం ఆ హీట్ అదంతా చేసి ప్రాసెస్ ఈయనకి ఇస్తే ఈయన తయారు చేస్తారు కావాలా. వీళ్ళు కింద తయారు చేసి పైన పెట్టి అమ్ముతారంట. ఒకసారి అది కూడా చూసేసి పోదాం, ఒక లుక్ వేసి. ఇదిగోండి మనం కింద చూసిన రాళ్ళు మొత్తం ఇట్లా తయారు చేస్తారు జెమ్స్ లాగా. ఇట్లా విదేశీయులు కొనుక్కుంటారు కావాలనుకుంటే. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. లోపలికి ఎలాంటి వాళ్ళు వెళ్ళొచ్చో ఇప్పుడు చెప్తానండి. ఈ క్యాండీలో బాగా తిరిగి తిరిగి అలిసిపోయి నాలాగా చెమటలు బట్టి ఉంది కదా ఇందాక, లోపలికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఆరిపోయింది. బాగుంది ఇప్పుడు. సో అలాంటి వాళ్ళు వెళ్ళి కాసేపు ఏసీలో అట్లా తిరిగేసి వచ్చేసేయండి, బాగుంటుంది. సెంట్రల్ మార్కెట్ అంట బాబాయ్. సెంట్రల్ మార్కెట్ వేర్? డౌన్ డౌన్ డౌన్. ఓకే. ఆ కనపడేది ఇక్కడ మల్టీప్లెక్స్ మాల్ అంటండి. ఈ క్యాండీ మొత్తానికి ఒకటే అంట మాలు. చిన్న సిటీ అండి, వీళ్ళకి సరిపడిన ఉంది. ఎంత కావాలంత, మరీ పెద్దదేం కాదు. చెప్పాలంటే దీనికన్నా మన గుంటూరు సిటీలో ఉండే ఫీనిక్స్ మాలే కొంచెం పెద్దదండి. ఈ పక్కనే ఉంది గూగుల్ మ్యాప్ ప్రకారం క్యాండీ సెంట్రల్ మార్కెట్. సెంట్రల్ మార్కెట్ ప్రాంగణంలో ఇట్లా షాపులు అయితే ఉన్నాయి స్ట్రీట్ సైడ్. మన సైడ్లో పెట్టిన మాదిరిగానే ఇటు కూడా పెట్టేశారు. క్లాక్ టవర్ అండి. ఈయన ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటారు, అందుకే విగ్రహం పెట్టారు. యా, క్యాండీ మున్సిపల్ సెంట్రల్ మార్కెట్ ఇదే. పెద్ద కాంప్లెక్స్, బయట లోపల దుకాణాలు. అసలు ఏముంది దీంట్లో తెలుసుకుందాం వెళ్ళి. డ్యామ్ షూర్ చెప్తున్నా, ఇవన్నీ వీళ్ళు చేత్తో గీసే కాదండి, వీళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవడమే. You don't have a big size? Yeah. 50, any discount? This local price, two stock 1,900. Very nice inside. It is nice, but I want orange. Orange తీసుకుందాం. ఏముందిలే, మనమైనా వాడేదేగా. Nice. 900. Okay, sir. Okay, thank you, sir. Goodbye. Bye. God bless you. Thank you. Very nice day for. తక్కువ ఉందండి బయటికి ఎక్కడికి రేట్ అయితే నిజంగా సెంట్రల్ మార్కెట్లో. ఇది సెంట్రల్ మార్కెట్ మొత్తం కూడా. మొత్తం మనకి బయట టూరిస్టిక్ ఐటమ్స్ మొత్తం బయట దొరికాయని ఇక్కడ అమ్ముతున్నారండి, అన్ని రకాలు. మనం బయట చూస్తాం కదా బొమ్మలు అవన్నీ కూడా. బయట రేట్లు ఎక్కువ. By Gampala bus. నాట్ హియర్. Not in here. You go straight. లెఫ్ట్. Okay, and you have to cross the road. You better go underground. There is a. ఇది కూడా అండర్ పాస్ కూడా ఉంది ఇక్కడ. ఆ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బాగుంది. బస్ నెంబరు 718 అంట. ఇది మార్కెట్ ఇప్పుడు దా చూసి వచ్చింది అంతే. ఇంకా క్యాండీ మొత్తానికి ఇంకా చిన్న సిటీ కదా, 718 బస్ ఎక్కడ ఉందో చూసుకొని ఎక్కాలి. బస్ స్టాండ్లు పెట్టుకొని బంగారం లాగా రోడ్ల మీద ఆపడం ఏంట్రా బస్సులు మరీ. కాకపోతే గంపోలా అంట. అన్నా అంబులువా? ఓకే. అన్నట్టు ఇప్పుడు మనం బస్సులో ఎక్కడికి వెళ్తున్నాం అంటే అంబులువా అనే ఇక్కడ నుంచి గంపోలా ఏదో వెళ్తుంది కదా, అక్కడ నుంచి అంబులువా మళ్ళీ సపరేట్ వెళ్ళాలేమో. అంబులువాలో ఒక టవర్ ఉంది పెద్దది. అక్కడ ఏంటంటే ఆ టవరు ఏదో సాహసపూరితంగా ఏదో బాగా ప్రమాదం, డేంజరు, చాలా వీడియోలు చూశానండి. ఏదో ఎక్కుతా మన వాళ్ళంతా కూడా ఏదో
ఆ రియాక్షన్లు ఉంటాయి చూడండి, ఏంటో చూడాలి ఒకసారి మనం పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రియాలిటీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. బయనోడు ఏంటి ఇచ్చినాడు వదిలి పడి ఇచ్చినాడు బయనోడు. నేను దిగపోతుంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే చెప్పాను అంబులువా అని. ఆయన ఆగమన్నాడు. 718 క్యాండీ ఇదే బస్ ఎక్కి వెళ్ళాలి మళ్ళీ. ఇక్కడ నుంచి ఇప్పుడు అంబులువా ఎలా వెళ్ళాలి? నమస్తే అన్న. అంబులువా బస్ విచ్ నెంబర్ గోయింగ్? నంబర్ స్ట్రైట్. ఓకే ఓకే. ప్యాషన్ ఫ్రూట్? ప్యాషన్ ఓకే ఓకే. 2 ప్యాషన్ ఫ్రూట్ తీసుకున్నాం అన్న. అంబులువా బస్ విచ్ బస్ గోయింగ్? అంబులువా టవర్ బస్. ఓకే బస్ స్టేషన్. ఓకే ఇంగ్లీష్లో రాసావచ్చు కదా అన్న. అంబులువా విచ్ బస్ గోయింగ్? అంబులువా టవర్ ప్రైవేట్ బస్ దట్ సైడ్. థ్యాంక్స్ అన్న. గంపాల టు క్యాండీ ఇది మనం వచ్చిన బస్సే కదా. హలో సార్, అంబులువా విచ్ బస్ గోయింగ్? అంబులువా ఇక్కడ నుంచి 5.5 కిలోమీటర్ 8 కిలోమీటర్లు ఉందండి. ఆటో అతను అడిగాను, 2000 శ్రీలంకన్ రూపాయలు అడిగారు. తక్కువేలే, బట్ ఎందుకు డబ్బులు ఊరికే ఖర్చు అని చెప్పి నడుచుకుంటూ వెళ్దామని. టైం ఉందిగా. శ్రీలంకలో ఒక టౌన్ ఈ విధంగా ఉందంటే అది మామూలు విషయం కాదు. పైకి వెళ్ళాలంట, ఆ కొండ పైన అంబులువా టవర్ ఉంటుందంట. అబ్బా మొత్తం ఎత్తే కదా. ఆటో అయితే సప్మని పాటికి వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ హౌసెస్, రోడ్డు ఇదంతా. ఇక్కడ నుంచి కనపడుతుంది మనకు అంబులువా టవరు కనపడుతుంది. ఒక్కడైనా లిఫ్ట్ ఇస్తాడా? ఇస్తే వద్దని చెప్దాం అనుకుంటుంటే అందరు వెళ్ళిపోతున్నారు. హాయ్ గాయస్. 3 people not good guys. Hey, hold on. Ambulawalwa. Yes. 5 p.m. close. Really? Yeah. టైం 4:30 అవుతుంది. 5ంటికి టికెట్ కౌంటర్ క్లోజ్ అంటండి. వీళ్ళైతే నాకు సహాయం చేస్తా అన్నారు. ఆ టికెట్ కౌంటర్ ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉంది, అక్కడ దింపుతాం అన్నారు. జాంకాయ అయితే టేస్ట్ అదిరిపోయిందండి నిజంగా. కలకత్తా జాంకాయ పిల్లలే ఇచ్చారు, అది కూడా. పాప మాడి పిల్లోడు డబ్బులు అడిగాడు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా నేను పైకి వెళ్ళాలా? సో టికెట్ వచ్చేసంటే అండి ఇక్కడ తీసుకోవాలి 1500 అంట, శ్రీలంకన్ రూపాయలంట. స్క్రీన్ పైన ఇచ్చాను. అదే శ్రీలంకన్ లోకల్ పీపుల్కి అయితే 100 రూపాయలే అంట. సో ఫారినర్స్ కొంచెం ఎక్కువ రేట్. థ్యాంక్ యూ. ఆటో ఆయన అయితే ఆగి 800 ఇవి తీసుకెళ్తా అంటున్నాడు పైకి. ఎందుకు నేను నడుచుకుంటూ వెళ్ళిపోదాం. టికెట్ వచ్చేసి ఇది అంబులువా. ఇంకో ఆటో ఆయన టెంప్ట్ చేస్తున్నాడు, నీ వల్ల కాదురా బాబు వెళ్ళడం, ఆటో మాట్లాడుకో అంటున్నాడు. 1500 అంట. నేను ఏది 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇంకా 3 కిలోమీటర్లు ఉందంటున్నాడు. ఏ విధంగా ఉండి చెప్పండి. ఆ చిన్నపిల్లలు 1 కిలోమీటర్ తీసుకొచ్చారు, నేను 1 కిలోమీటర్ నడిచాను, ఇప్పుడు ఇంకొక కిలోమీటర్ వచ్చాను, ఇంకా 2 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్గా అరగంట వెళ్ళిపోతా. దిగేటప్పుడు ఆటోలో, ఎందుకు దిగేటప్పుడు కూడా చూద్దాం, వెళ్తూ ఉంటే పోద్దాం, లేదంటే లేదు. వాట్ బై? ఇట్స్ ఓకే బ్రో, ఐ గో. థ్యాంక్ యూ. ఇదంతా ఒక స్కామ్ అని అర్థమైంది నాకు. ఆయన ఆటో ఆయన పైకి వెళ్తుంది ఏదో ఎవరిని ఎక్కించుకురావడం కాదు, మన కోసమే. కిందే అయితే రేటు మాట్లాడతాం కదా, అందుకనే వాళ్ళు దారిలో మధ్యలోకి వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని వ్యూవింగ్ పాయింట్స్ అయితే వస్తున్నాయండి. అదిగోండి అంత పైకి వచ్చాం ఇప్పటి వరకు. కనపడుతుందా?
అది ఆటో ఆయన అనుకొని ఉంటాడు, వీడికి ఎక్కితే కానీ తెలియదులే డబ్బులు కాడ ఆలోచిస్తున్నాడని. మన సంగతి తెలియదు అనుకుంటా అన్నయ్యకి. మలేషియాలో రాత్రుల సైకిల్ యాత్ర, అలాగే ఆఫ్రికాలో రాత్రుల సైకిల్ యాత్ర, ఇండియాలో రాత్రుల సైకిల్ యాత్ర, వెళ్ళిన ప్రతి దేశంలో కంబోడియా, థాయిలాండ్ రాత్రుల సైకిల్ యాత్రలు ఎన్నో వందల కిలోమీటర్లు తొక్కున్నాం. ఇది మనకి జుజుబి అని పనసకాయ చెట్టు అండి, కోసుకొని తినేయాలనిపిస్తుంది చూస్తుంటే. దగ్గరికి వచ్చినట్టే ఉన్నా. వెరీ జంబుల్ బాబా టవర్, ఇంకా 700 మీటర్ల దూరం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు బొమ్మ ఉందండి, ఇటు వెళ్ళాలి టవర్కి. మెయిన్ టవరే చూసారా అండి, గుర్రం అనుకుంటా, అది భలే ఉంది. ఏంటో 5ంటికి క్లోజ్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో, నేనేమో వెళ్ళిపోవాలి. ఇదేమో టవర్ రోడ్ అని చూపిస్తుంది. రోడ్ ఎటు పోవాలి, రైటా రాంగా ఏంటో అండి, కొత్తగా ఉంది. ఆయన అడిగాను, అక్కడ ఒక ఆయన పని చేసుకుంటుంటే అది వెహికల్స్ వెళ్ళే రోడ్డు, నువ్వు రాంగ్ వెళ్తున్నావు, ఇట్లా వెళ్ళిపో అన్నాడు అడ్డదారిలో పట్టుకొని. పాములు ఏమైనా ఉంటాయేమో. అబ్బా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను? డబ్బులకి కకృతి పడా కాదు, ఏదో సాధించాలి. అబ్బా కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఐ ట్రై. పాములు పాడు ఏమైనా ఉంటే పరిస్థితి ఏంటో ఖచ్చితంగా ఉంటాయి. ఇటు పాములు పాడు. దాహం వేస్తుంది, నీళ్ళు తెచ్చుకోవాలా. ఏదో కాలు పట్టుకొని కుట్టింది ఇప్పుడే, చిన్న వానపాము లాంటిది, కొంచెం సురుక్కుమంది, తీసి అవతల పడేసా. విషపూరితం మా వాళ్ళతో కూడా తెలీదు. కాసేపు ఆగాలి. ఓపెన్లో ఉంటే బాగుండింది, కష్టపడి వచ్చాక పైకి. హాలీవుడ్ సినిమాలో చూసినట్టు గుర్తు ఇట్లాంటి చెట్లు. మొత్తానికి పైకి వచ్చేసానండి. అంబులువా టవర్ ఇదే టాప్ అయి ఉంటుంది. ఇంకా ఇదిగోండి, ఇక్కడ కార్లు ఆటోలు అవి పెట్టుకొని పైకి వెళ్ళి వస్తారు. వచ్చేసా అంబులువా టవర్. ఫస్ట్ దాహం వేస్తుంది. హాయ్ సార్, దిస్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. థ్యాంక్ యూ సార్. సార్ అప్స్టేర్స్ గో. యా ఐఎమ్ గోయింగ్. 6 తర్వాత క్లోజ్ అంట టవరు. ఇప్పుడు టవర్ ఎక్కేద్దాం పైకి. ఆ పైకి ఎక్కితే మంచి వ్యూవింగ్ కనపడిద్దంట. ఇదిగోండి పైనుంచి వ్యూవింగ్ అండి. అసలు దీనికి మించిన వ్యూవింగ్ అయితే కనపడిద్ది మనకి. అంబులువా టవర్ ఎక్కామంటే పైకి 360 వ్యూవింగ్. సో వెళ్ళిపోదాం, పైన గాలి బాగా వస్తుంది నాకు తెలిసి. అమ్మా ఇటేనా, ఇటు అయి ఉంటుందిలే. షాప్ ఏదో ఉన్నట్టుంది, క్లోజ్ చేశారు. ఎట్టపోవాలి అమ్మ, లిఫ్ట్ ఎంట్రన్స్ ఇటు. ఓకే, ఇట్లా వెళ్ళిపోవాలి. ఈ మెట్లు బొక్క, అదిగోండి పైకి ఎక్కాలి. ఇప్పుడు ఒక లిఫ్ట్ ఏదైనా పెడితే బాగుండేది పైకి వెళ్ళడానికి. ఎక్కేటప్పుడు ఒక సావు, దిగేటప్పుడు ఒక సావు. ఇక్కడ ఫ్లోర్లు కూడా రాసుంది, 3వ ఫ్లోరు. ఎన్ని ఫ్లోర్లో ఏంటో టాప్. ఇదిగోండి ఇక్కడ చిన్న కానా ఉంది కదా, ఇటు నుంచి కూడా ఎక్కుతే వెళ్ళాలనుకుంటే. ఇంకొంచెం దీంట్లోనే పైకి వెళ్దాం, ఏమొస్తుందో చూసి డిసైడ్ అవుదాం.
ఓకే, ఇంక ఇదే టాప్ దీనికి. తొమ్మిదో ఫ్లోర్ అంట. ఇక్కడ నుంచి బొక్కలో నుంచి మొబైల్ కింద పడినా అస్సామే. ఇంకా గాలి బాగా వస్తుంది, మొబైల్ కింద పడిపోయిద్దాము. పైన ఎవరు ఉన్నట్టున్నారు. కట్టినోడు ఎవడో మహానుభావుడు. పైకి వెళ్ళిపోదాం. ఇంకా స్టెప్స్ పైన కాళ్ళు జాగ్రత్తగా పెట్టాలి. ఏంటో పెద్దగా ఉన్నాయి, కొన్ని మరీ చిన్నగా ఉన్నాయండి. వావ్, అర్థమవుతుంది కదా మీకు? సేఫ్టీ పరంగా బాగుంది. కిందకు చూస్తే కొంతమంది కళ్ళు తిరగవచ్చు, మంది గట్టిగా ఉండే. ఏంటిది? ఏం లేదులే, సేఫ్ సైడ్కి ఏమో భయం పుడితే దాంట్లోకి వెళ్ళడానికి ఏమో. అబ్బో పట్టట్లేదు దీంట్లో. ఇవన్నీ మేఘాలు అనుకుంటా అండి. ఏంటండి ఎక్కే కొద్ది వస్తూనే ఉంటుంది. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ బాగా గాలి వస్తుంది, అంటే బాగా టాప్లోకి వచ్చానని అర్థం. బ్యాగులు ఏం లేకుండా వస్తే బెటరు. నా సజెషన్ ఏంటంటే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోప్రో తెచ్చుకోండి. బట్ నేను మొబైల్లోనే షూట్ చేస్తున్నా. బికాజ్ ఎందుకంటే గోప్రోలో కొంచెం బ్లాకిష్ వస్తుంది, ఇదే బెటరు. దిగేటప్పుడు ఇంకా మనం చూసుకుంటా దిగేయచ్చు. అసలు ఆ మేఘాలు, మనం మేఘాల కన్నా పైకి వచ్చామని అర్థమండి. మేఘాలు ఇంకా అలా ఉంటాయండి. మేఘాల పొగ మంచా అది మీకు తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయాలండి. మేఘాలే అనుకుంటున్నాను నేనైతే. మరి ఇంత పైకి వచ్చినా కానీ గాలి అయితే బాగానే ఆడుతుంది. అసలు ఆక్సిజన్ అంటారు కదా, నాకైతే అలా ఏమనిపించలా. దిగేటప్పుడు కూడా జాగ్రత్త దిగాలి, ఎందుకంటే కాళ్ళు కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొబైల్ కూడా గింబల్ పెడితే కదిలిపోతుంది ఒక సైడ్కి, గమనించారా? ఆ గాలి అలా ఉంది. ఇక్కడ మైక్ ఉంది కాబట్టి మీకు ఆడియో మంచిగా వస్తుంది. ఇక్కడ బాగా లావుగున్న వాళ్ళు అయితే కష్టం అండి, దీంట్లో పట్టరు. కేవలం సన్నంగా ఉన్న వాళ్ళు మాత్రమే మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు మెయిన్ సమస్య ఏంటంటే నేను కిందకి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్తే బెస్ట్ అండి. ఎందుకంటే చీకటి పడిపోయింది అనుకో, మళ్ళీ నాకు లేట్ అయిపోద్ది బాగా. పైన ఏమైనా తినడానికి ఫుడ్ దొరికిద్ది అనుకున్నా, ఫుడ్ కూడా ఏం లేదు ఈ పైన. కాబట్టి ఒకవేళ ఫుడ్ ఉన్న రేట్ ఎక్కువ ఉంటుందిలేండి, టూరిస్ట్ ప్లేస్లు కదా, వాళ్ళు బతకాలిగా ఇంత పైకి తీసుకొచ్చి కొండపైకి. ఈ అంబుల్వా టవర్ గురించి స్టోరీ మాట్లాడుకుంటే అండి, 2005లో స్టార్ట్ చేశారు. దీన్ని ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అన్ని మతాలు ఒకటే, ముఖ్యంగా మతాల కన్నా మనిషే గొప్పవాడడానికి నిరూపితం అండి ఈ కట్టడం. ఆ ఉద్దేశంతో ప్రారంభించిందే ఈ అంబుల్వా టవరు. అమ్మయ్య లోపలికి వచ్చేసాం, ఇంకెళ్ళిపోవచ్చులే నిదానంగా. ఇది 10వ ఫ్లోర్ కదా, ఇంకా 9 ఫ్లోర్లు దిగాలి. ఈ 10వ ఫ్లోర్ దాకైనా వాళ్ళు లిఫ్ట్ ఒకటి అరేంజ్ చేస్తే బాగుండండి. మొత్తానికి వచ్చేసాం లక్కీగా. 6కి క్లోజు, టైం వచ్చేసి 5 గంటల 56 నిమిషాలు. వాళ్ళు విజిల్ కూడా ఊదారు. సో సార్, ఆఫ్టర్ ఇఫ్ ఎనీ వన్ అప్స్టేర్ you cannot close, right? Close? If anyone, you close. Okay sir, thank you sir. Yes sir. వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలా మనం చెప్పింది. సరే ఇప్పుడు ఆటో ఎట్లాగా? బాయ్ బాయ్ అంబుల్వా టవర్. అంబుల్వా టవర్ పక్కనే ఇంకో చిన్న టవర్ ఉంది, దాని అంత లేదండి, దాంట్లో ఒక 20% ఉంటుంది. ఇది ఎక్కలేని వాళ్ళు అది ఎక్కొచ్చు. ఇక్కడ గుడి కూడా ఉందండి, సో చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ఉయ్యాల యాక్టివిటీ ఉందండి, భలే ఉంటుంది ఇది ఊగితే. ఇంకా క్లోజ్ అయిపోయింది, స్టాప్ బోర్డు పెట్టేశారు ఇక్కడ వీళ్ళు. అంబుల్వా టవర్ ఎక్కేసాం. ఇలాంటి ప్లేసులకి రావాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఎలా పడితే అలా వస్తే నాలా అస్సాం అయిపోతారు. ఏది శ్రీలంకలో కూడా అస్సాం అయిపోతారు.
ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలే అండి, రకరకాలు, అన్నీ ఒకటే ఆకారంలో ఉంటాయండి. ఇటు వెళ్తే ఆడిటోరియం అంట. ఏముంటుందో ఏంటో, టైం ఉంటే వెళ్ళేవాడిని, టైం లేదుగా. నేను చేసిన తప్పు ఏంటంటే అండి, ఇటు వెళ్ళా కదా, ఇటు వెళ్ళాల్సింది చాలా దగ్గర అండి బాబు. అనవసరంగా మొత్తం తిరిగిపోయా, కొండలు ఎక్కి గుట్టలు ఎక్కి. పైన ఎవరిదో ఇల్లు కూడా ఉంది. ఎంత ఎక్కానో అనిపిస్తుంది చూస్తుంటే. నిజంగా ఇది నాకు తెలిసి తెలుగులో ఇప్పుడు దాకా ఎవరు కూడా ఈ విధంగా ఎక్కుండ్రండి. ఇది ఎలా ఎక్కానా నాకే ఆశ్చర్యంగా ఉంది. దిగుతుంటే ఆగట్లా, కాళ్ళు వెళ్ళిపోతున్నాయి, అంత డౌన్ ఉంది నెట్ట నిలువుగా. ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది, లేదంటే ఏంటి ఇదంతా. అరిసే కుక్క కరవదు అంటారు పెద్దలు. వామ్మో, చీకటి పడిపోయిందండి. ఇప్పుడు నాకు ఎలాగ కిందకి ఎలా వెళ్ళాలి, చాకలి వేస్తుంది నాకైతే. వెళ్ళి గట్టిగా లాగేయాలి ఫుడ్, ఎంతైనా పర్లేదు అనిపిస్తుంది. అదృష్టం ఎంత బాగుందో, వర్షం పడుతుంది. చాలామంది అంటారు ఏంటి పొద్దుగులు కష్టాలు అవన్నీ చూపిస్తామని. నేను కష్టాలు చూపించట్లేదు, యాస్టీస్గా ఏదైతే జరుగుతుందో అదే చూపిస్తున్నాను. అదేంటో అన్ని కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండు, కొంచెం సహాయం తీసుకొని వెళ్తే బాగుండని. ఎందుకంటే ఈ టైంలో కోతులు అవన్నీ ఉంటాయి. ఇందా టికెట్ తీసుకున్న దగ్గరికి ఎక్కడ 3 కిలోమీటర్లు, దిగిన 3 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. ఇక్కడ అయిపోయింది, అక్కడ 2 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు. మళ్ళీ సిటీలో తిరిగాం, 3-4 తిరిగి ఉంటాం. ఒకవేళ వీళ్ళు ఇది క్లోజ్ చేసి ఉంటే నేను అస్సాం అయిపోయామండి. ఒక వెహికల్ ఉన్నా బాగుండు, ఇక్కడ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఆటో వస్తే బాగుండు, ఈ రోడ్లో ఎక్కేసి వెళ్ళొచ్చు. హలో, ఆకుండా వెళ్ళిపోతున్నారు. ఇక ఇక్కడ ముందర ఎక్కించుకోరు మన సైడ్ లాగా. ఎనమ్మారు ఆల్రెడీ ఉన్నారుగా కొంతమంది, అందుకే ఎక్కించుకోలేదు. కావాలా ఏంట్రా ఎలా స్టక్ అయిపోయాను, ఒక ఆటో కూడా లేదు, నీరసంగా ఉంది బాగా. తినాలి ఫస్ట్, బస్ ఆపిద్దా. గంపోలా యా, థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ద లాస్ట్ బస్. అమ్మయ్యా, లక్కీగా లాస్ట్ బస్సు. లాస్ట్ బస్ అంట. దీనికి ఎలా చూపించాడు పేరు, ఆయన బస్సు ఆయనే. ఇలాంటి టైంలోనే డబ్బులు ఎంతైనా పర్లేదు, కడుపు నిండా తినేసేయాలని చెప్పి ఏదో కొత్తు అంట, చీజ్ కొత్తు అంట చెప్పేశాను. 1400 శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చే ప్రైజు. కొంచెం రేట్ ఎక్కువే, బట్ ఆకలి ముందు. దీన్ని ఇక్కడ కొత్తు అంటారండి, శ్రీలంకలో ఫేమస్ అనమాట. చికెన్ చీజ్ కొత్తు అయితే చెప్పాను. బాగుందండి. చికెను, పరోటా అవన్నీ మిక్స్ చేసి, వెజిటేబుల్స్ అవన్నీ మిక్స్ చేసి చేస్తారు. ఇక్కడ 8ంటికే మొత్తం అసలు ఏంటో కర్మ కాకపోతే ఏంట్రా బాబు ఇది. బస్సులు ఏం లేవు, 7:30కే బస్ సర్వీస్ లేదంట. ఇంకా నేను ఇందాక వచ్చిందే లాస్ట్ బస్సు కదా, నేను తినకుండా ఉన్నట్టే అంటే ఏదో బస్సు దొరికేదేమో అండి. తినేసా కదా, తినే గ్యాప్లో ఇట్లా జరిగింది. దిస్ ఈజ్ బస్. ఓ, మంచి వాళ్ళలో ఉన్నారు శ్రీలంక పీపుల్. క్యాండీ యూస్ క్యాండీ. పాపం ఎంత మంచి వాళ్ళు వీళ్ళు. క్యాండీ 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 క్యాండీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. No one here. ఈడేంటి కూల్ డ్రింక్ తాగుతున్నాడు అని చూస్తున్నారా? సరిగ్గా చూడండి, 0 షుగర్. మాకు కూడా ఉంటాయి అప్పుడప్పుడు తాగడానికి. హాస్టల్కి వచ్చేసా,
వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయి రేపు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నానండి. ఒక ఊరు, ఆ ఊరు బయలుదేరేటప్పుడే ఇప్పుడు నేను క్యాండీలో ఉన్నా కదా, ఒక్క ప్లేస్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ పైన శివుడా బుద్ధుడు విగ్రహం ఒకటి ఉండిద్ది. సో అదొకటి కవర్ చేసేసుకొని నెక్స్ట్ ప్లేస్ ఈ శ్రీలంకలో. చిన్న స్టేట్లా కనపడినా చాలా ఉంది ఇక్కడ చూడడానికి. ఏదైనా కూల్ డ్రింక్లు ఎక్కువ తాగడం మంచిది కాదు. అక్కడ తిన్నా కదా ఫుడ్, అది కొంచెం ఏదో రకంగా అనిపించింది కడుపులో, అందుకే తాగుతున్నా. ఇంకుంటానండి. ఇప్పటివరకు చూశారు కదా, నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.